శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇక ఈ భూమండలంలో తులారాశి వారు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ప్రాణం పోయిన తులారాశి జాతకులు అసలు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి? మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఒకవేళ మీరు చేస్తే కనుక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇక తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక పోతే తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పును చెబుతారు. ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఈ యొక్క తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఇలాంటి తులారాశి జాతకులు వీరి జీవితంలో 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ 3 తప్పులను మీ జీవితంలో చేస్తే గనక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది అని చెప్పొచ్చు. తులారాశి వారికి ఎలా అయితే ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు ఈ 3 తప్పులను ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ప్రాణం పోయినా సరే తులారాశి వారు ఈ 3 తప్పులను అస్సలు చేయకూడదు. మరి ఆ తప్పులు ఏంటి? ఇక వారు చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా తులారాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి. అప్పుడే వీరు సంతోషంగా, ఉల్లాసంగా, హ్యాపీగా ఉంటారు. ఇక తులారాశి వారు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు. అలాగే దక్షిణ సింహద్వారం ఇల్లును కానీ అటువంటి ఇంటిలో రెంట్కు ఉండడం కానీ అస్సలు చేయకూడదు. ఆ విధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు. ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివాసం ఉండాల్సి వస్తే చాలా నష్టాలైతే మీరు భరించాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. చిన్న సమస్యను గొడుతో పోయేదానికి గోరంత చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్ ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపకండి. అంతేకాదు మీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలగజేస్తుంది. ఇక రెండవది ఏంటి అంటే తులారాశి వారు మీ ఇంటిలో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ, దుర్గామాత విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా వాయువు దిశలో బరువును ఎప్పుడూ పెట్టకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయువు దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితిపైన ఎఫెక్ట్ పడుతుంది. దాని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలో పడతారు. ఇక తులారాశి వారికి పాల వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, బంగారం, వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. ఇక మూడవది ముఖ్యంగా తులారాశి వారు
మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు. అలా ఘర్షణ పడితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మీకు వీలైతే వారికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా తులారాశి వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి. మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం, వారితో చర్చించడం, వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఈ తులారాశి వారికి మంచి ఫలితాలనైతే వారు చేస్తున్న పనుల్లో తప్పకుండా వస్తాయి. ఇక తులారాశి వారు శుక్రమౌఢ్యమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రజాబలము, సన్నిహితుల అండదండలు అనేవి మీకు ఎల్లవెల్లలా ఉంటాయి. ఇక దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ చాలా చక్కగా మేలు చేస్తుంది అని చెప్పొచ్చు. మీకు రాశాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహ ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక తులారాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, వారితో మాట్లాడకుండా రోజుల తరబడి గడిపేయడం లాంటివి అస్సలు చేయకండి. అలాగే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉండండి. దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది. ఇకపోతే ఇక తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం. అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా వీరికి ఉంటుంది. దీని కారణంగా అధిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క చపల చిత్తం అనేది మీరు తగ్గించుకోండి, లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించారు. దీని కారణంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావడం, లేదంటే పెద్ద సమస్యకు అవి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. ఇకపోతే తులారాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడడానికి, కెరీర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం, అలాగే నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పనులను ఆది సోమవారంలో అస్సలు మొదలు పెట్టకండి. బుధవారం, శుక్రవారం, అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు. అలాగే మీ యొక్క అదృష్ట సంఖ్య 1, 2, 4. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే తులారాశి వారికి అనుకొని లేనిపోని కష్టాలు, ఇబ్బందులు రావడం, అందరితో అనవసరంగా మాట్లాడడం, కష్ట నష్టాలు ఎదుర్కోవడం లాంటివి తప్పించుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.